ప్రపంచవ్యాప్తంగా పుష్ప 2 మానియా నడుస్తుంది. మొత్తం పుష్ప ద రూల్ చేస్తూ ఉండేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికీ 3 షోలు కంప్లీట్ అయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనతో మాట్లాడడానికి అసలు సినిమా ఎలా ఉంది, పుష్ప సంబంధించినటువంటి కిసక్ కిసక్ యొక్క పాటతో ఒక మానియా వచ్చినటువంటి పరిస్థితి, మరోవైపు తగ్గేది లేదంటున్నారు కొంతమంది. అయితే ఎలా ఉంది సినిమా? సూపర్ ఉంది. చిరంజీవి తర్వాత అసలు చిరంజీవి మెగాస్టార్ అంటే అసలు తగ్గేదేలే, పుష్పరాజ్ అంటే అసలు తగ్గేదేలే. ఒక కొత్త ఇండస్ట్రీ క్రియేట్ చేసినాడు. పుష్ప అంటే సొంత పొగడుతో బ్రాండ్. అది ఈ సినిమాలో హైలైట్స్ ఏంటి? ప్రతి సీన్ హైలైటే. అది అని చెప్పలేం. కిస్సా కిస్సాలో ఎలా ఉంది శ్రీలీల? సూపర్ ఉంది, భలే ఉంది. సమంతకి ఇద్దరికి అంటే సమంత అంత లేదు కానీ బాగుంది. సమంత అంత లేదు కానీ బాగుంది. కానీ పుష్ప అంటే ఒక బ్రాండ్ సృష్టించినాడు. ఇంకా దాంట్లో ఇంకా తగ్గేది ఏం లేదు. ఇంకా కేశవ పాత్ర ఎట్లా? సూపర్ అన్న, సినిమా సూపర్. సినిమా సూపర్, ఫైట్స్ హ్యాపీ, సూపర్ సూపర్ ఫైట్స్, హెవీ గూస్బంప్స్ వస్తుంది. సినిమా అంటే సూపర్ సినిమా. కేశవ్ ఎన్నిపోటు వచ్చాడు ఇందులో? కేశవ్ క్యారెక్టర్, కేశవ్ ఎన్నిపోటు ఏం లేదు, కేశవ్ ఎన్నిపోటు లేదు. సూపర్ సినిమా, సూపర్ సూపర్ ఫైట్స్, సాంగ్స్ సూపర్. కానీ పుష్ప 2 మాత్రము పుష్ప కంటే పుష్ప 2 భలే ఉంది, హైలైట్ ఉంది. దానికి దీనికి కొంచెం అటు ఇటు ఉన్నాయి కానీ పుష్ప 2 బాగుంది. హైలైట్స్ సీన్ ఏంటి? హైలైట్స్ అంటే క్లైమాక్స్ సినిమా చూడాలా, పోయిస్తే క్లైమాక్స్. చీర కట్టుకునే సీన్ ఎలా ఉంది? చీర కట్టుకునే సీన్ ఎలా ఉంది? అదే అసలు కేదేలే, అదే హైలైట్. సినిమా గురించి చెప్పాలనుకుంటా, చూడాలా. అరాచకం అంతే. ఆయన ఎంత అనుకున్నాడో అంత పెట్టినాడు. సుకుమారు మనకి ఈవెంట్లో ఎలాగైతే చెప్పాడో బన్నీ గారి మీద ఎంత ప్రేమ ఉందో ఈ సినిమాలో చూపించినాడు. సుక్కుబాయ్ బన్నీ అంటే తగ్గేదేలే. సినిమా హైలైట్ బ్రో, సూపర్, తగ్గేదేలే. మెగా ఫ్యాన్స్ బాగాలేదంటున్నారు. మెగా ఫ్యాన్స్ అందరు ఒకటే బ్రో, మేమంతా ఒకటే బ్రో. వాళ్ళు హీరో అనేది కాదు, సుకుమార్ డైరెక్షన్ కానీ డిఎస్పి కానీ రప్ప రప్ప. అల్లు అర్జున్ తగ్గేదే లేదు, ఇప్పటికన్నా తగ్గేదే లేదు. నేను చెప్తున్నాను కదా, హైలైట్. కేశవ పాత్ర ఎలా ఉంది? అస్సలు తగ్గేదేలే. బాగుందన్న సినిమా మాత్రం ఏం లేదు. సినిమా మాత్రం ఫస్ట్ హాఫ్ ఏం లేదు, సెకండ్ హాఫ్ మాత్రం క్లైమాక్స్ సేమ్. ఒక తండ్రి బిడ్డ ఎత్తిపోతాడో ఆవేశపడతాడో సేమ్ మాత్రం చించేసినాడు. ఒక కన్నీళ్ళు మాత్రం రంగస్థలంలో ఎట్లా చూపించినాడో రామ్ చరణ్ పాత్ర అట్లా చూపించినాడు. సుకుమార్ ఎట్లా డైరెక్షన్ తీసుకురావాలో సుకుమార్కి తెలుసు. ఫస్ట్ హాఫ్ ఏముండదు, సెకండ్ హాఫ్ మాత్రం చించేసినాడు భయ. ఏం అసలు తగ్గేదేలే. సెకండ్ హాఫ్లో మాత్రం అసలు చరణ్ ఎట్లా చూపించినాడు రంగస్థలంలో. పుష్ప 2లో మాత్రం అదే చూపించినాడు. 3లో కూడా అట్నే చూపించాలని మేము కోరుకుంటున్నాము. చరణ్ అయిపోయింది, ఇప్పుడు ఎవరిది పడినది ఆడనోడు కూడా అన్న యాడ్ ఫ్యాన్స్. సూపర్ ఉంది. ఇంకోటి ఎమోషనల్ ఫీలింగ్స్ కానీ ఎవ్వరు మిస్ అవ్వద్దు. అస్సలు సినిమా అయితే తగ్గేదే లేదు. ఎమోషన్స్, స్కిల్స్, ఫైట్స్ పరంగా బాస్ సినిమా అయితే అస్సలు ఎక్కడ తగ్గఫరే లేదు. సినిమా పార్ట్ 3 తీసినా కానీ ఇదే ఎమోషనల్ తో చూస్తాం. మళ్ళా ఇంకోసారి రప్ప రప్ప అంటూ బాగుంది సినిమా, బాగుందన్న, బాగుంది. శ్రీవల్లి సీన్ బాగుంది, బాగుందన్న. ఐ లవ్ యూ సుకుమార్. బాగుంది. సినిమా మాత్రం తగ్గేదేలే. పార్ట్ 3 చూసారు చూడండి. పార్ట్ 3 ఉందా? పార్ట్ 3 ఉంది. సూపర్ ఉంది సినిమా. ఈ సినిమాకి హైలైట్ ఏంది? మంచి సినిమా అండి, మంచి యాక్టింగ్ ఉంది, స్టోరీ ఉంది మంచిగా. చూడండి, బాగా చూడండి. అడల్ట్ కంటెంట్ ఎక్కువ ఉందంటున్నారు. లేదు అదేం లేదు, అడల్ట్ కల్ట్ ఏం లేదు. మంచి సినిమా, స్టోరీ బాగుంది. మంచిగా ఉంది, సినిమా బాగుంది. సినిమా రాంబన సినిమా ఎట్లుంది బాస్? అన్నా సినిమా అయితే ఎగ్దమ్ ఉంది. నువ్వు చూసినావు కూడా, చేతులు కాలు కట్టేసే ఫైట్ టాలీవుడ్ లో ఇంతవరకు ఎవరు తీసలేడు. ఎగ్దమ్ ఉంది సినిమా. పుష్ప 1 లో సమంత, పుష్ప 2 లో శ్రీలీల. ఏంటి అంటే ఇంకా అది ఐటమ్ సాంగ్, ఇంకా అంత ఐటమ్ సాంగ్. బాగుంది, ఎగ్దమ్ ఉంది సినిమా అయితే. సినిమా అరాచకం అండి. క్లైమాక్స్ ఫైట్ విశ్వరూపం చూపించాడు. ఫ్యామిలీతో చూడలేదు, కొంత కంటెంట్ అడల్ట్ కంటెంట్
ఉంది ఫ్యామిలీ సెంటిమెంట్ గాను సూపర్ డై హార్డ్ బాగుందన్న సినిమా అయితే ఫుల్ ఎక్సలెంట్ ఉంది సినిమా. ఫైట్ సెంటిమెంట్ గానీ అన్ని కానీ ఫుల్ ఎక్సలెంట్ ఉంది సినిమా. తగ్గేదే పుష్ప. సీన్ సూపర్ బ్రో, ప్రతి ఒక్క సీన్ సూపర్, హైలైట్ ఉంది సూపర్. ఏ ఛానల్ అయినా కానీ ఈ సినిమా మాత్రం బాగుంది. పుష్ప 2 హైలైట్, అంతే చెప్పడానికి రాదు. మొత్తానికి పుష్ప మానియా మాత్రం ప్రపంచంలో కొనసాగుతుంది. ఎక్కడ ఏ థియేటర్లో చూసినా సరే కిక్కిరిసేటువంటి ఈ ఫ్యాన్స్ అంతా వస్తూ ఉన్నారు. సినిమా సూపర్ అంటున్నారు. ఇందులో ప్రతి సీన్ కూడా తగ్గేదే లేదంటేటువంటి పరిస్థితిలో ఉంది అని చెప్పేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సినిమా థియేటర్స్ మాత్రం ఉదయం నుంచి కిక్కిరిసేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎట్టుంది బాస్? ఎక్సలెంట్ సినిమా, ఆడపిల్లని కాపాడతాడు సూపర్. ఆ ఫైట్ మాత్రం తగ్గేదే ఎక్కడ చూసినా సరే పుష్ప 2, పుష్పరాజ్ మొత్తం ద రూల్ అనేటువంటి ఈ యొక్క సిచ్యువేషన్ అయితే సినిమా థియేటర్స్ కూడా స్పష్టంగా కనిపించేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుసేన్, RTV కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.